ఒక చిటికెడు బేకింగ్ పౌడరు, 2 స్పూన్ల కోకో పౌడరు, 3 స్పూన్ల మైదా, 1 స్పూన్ల పంచదార, 1 లేక 1.5 స్పూను పంచదార, ఆ తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె. ఏ నూనె అయినా సరే, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల పాలు. ఆ తర్వాత మంచిగా గ్రీస్ చేసి పెట్టి ఉన్న ఒక బాక్స్లో మేము వచ్చి ఈ లిక్విడ్ని వేసుకుంటాము. దీన్ని బేక్ చేయడానికి కుక్కర్లో ఉన్న గ్యాస్ కట్టు, తర్వాత వెయిట్, ఇది 2 ఉండకూడదు. అది బేక్ చేయడానికి ఒక 30 మినిట్స్ వచ్చి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూస్తే గనాష్ చేసుకుంటున్నాను. కోకో పౌడరు, చక్కెర, ఆ తర్వాత నూనె అయినా నెయ్యి అయినా ఈ మూడిటి కలిపి బాగా గ్రైండ్ చేసుకుంటాను.